వెల్లంపల్లి సీను, కేసినేని నాని కాల్ డేటా ఆ రోజు మొత్తం కూడా వెరిఫై చేయాలి. వీళ్ళ కాల్ డేటాలో ఏ రౌడీ షీటర్లతో వీళ్ళు మాట్లాడారు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం పశ్చిమ నియోజకవర్గంలో బంకా శివ అనే రౌడీ షీటరు వాళ్ళ బ్యాచ్తో వెల్లంపల్లి ఆదేశాలు పాటించి చేశాడని మాకు వచ్చిన సమాచారం. మేము అడుగుతూ ఉన్నాం, వివిఐపి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో కరెంట్ ఎందుకు తీసేశారు? కరెంటు తీసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి బస్సు మీద ఎందుకు ఉన్నాడు? అంత వివిఐపిని బస్సు మీద ఉంచుతారా? మూడో పాయింట్, పక్కన వివేకానంద స్కూలు పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి. ఆ బిల్డింగుల మీద మామూలుగా సీఎం వస్తేనే బిల్డింగుల పైనుంచి సెక్యూరిటీ చేసే పోలీసులు అక్కడ ఎందుకు లేరు? దీనికి సీతారామాంజనేయులు కారణం కాదా? ఇది అంతా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి కాదా? ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి సానుభూతి కోసం చేసినటువంటి వ్యవహారం కాదా ఇది? మీరు కాదంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎందుకు సీఎం మీద దాడి జరిగితే ఇవాళ పోలీసులు ఇంతవరకు ఎందుకు పట్టుకోలేకపోయారు? సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజాలు నిగ్గు తేలుస్తారు. మళ్ళీ సానుభూతి కోసం తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న నా మీద నోటుకొచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని, వెల్లంపల్లి సీను, ఇంకా జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ అంతా. మేము అడుగుతూ ఉన్నాం, దాడి నిజమైతే బయట వ్యక్తులు చేస్తుంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. ఎందుకు మీరు మీ సీతారామాంజనేయులు ఎందుకు మాట్లాడతలా? ఎందుకు భవనాల మీద హై సెక్యూరిటీ పోలీసులను పెట్లా? సీఎం వస్తుంటే చెట్లు కొట్టేస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు, పరదాలు కడతారు. ఇన్ని వ్యవహారాలు చేసేవాళ్ళు ఆ రోడ్డు మొత్తం కార్యకర్తలతో ఉన్నప్పుడు ఎందుకు పైనుంచి సెక్యూరిటీ పెట్టలేదు? పైనుంచి ఎందుకు సెక్యూరిటీ మానిటరింగ్ చేయలేదు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్లాను అట్టర్ ఫ్లాప్ అయి నవ్వుల పాలైంది. ఐప్యాక్ ప్లాను నవ్వుల పాలైంది. ఇలాగే వెస్ట్ బెంగాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి, పక్కన తెలంగాణలో ఇష్టారీతిన ఇదే పందాలో ఇవాళ స్ట్రాటజీ ఇచ్చే ఐప్యాక్ టీము చేపించింది. అదే డ్రామాని మళ్ళా ఇక్కడ ఎన్నికలు 26 రోజులు ఉండగా మళ్ళా ఇక్కడ ప్లే చేశారు. గతంలో ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద నందిగాంలో రాయి పెట్టి కొడితే, ఆయన మీద రాయి పెట్టి దాడి చేస్తే సిఎస్ఓ అడ్డుపడితే సిఎస్ఓ తలకి గాయమైంది. కానీ అక్కడ 307 కేసులు లేవు, నామకే వాస్తే కేసులు పెట్టారు. ఎందుకంటే చేసింది వైసీపీ, అక్కడ ఎమ్మెల్యే అనుచరులు కాబట్టి. ఎర్రగొండపాలెంలో చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి చేశారు గతంలో, దాని మీద ఎటువంటి కేసులు లేవు. కానీ ఇక్కడ చిన్న గులకరాయి, ఆర్గనైజర్ గులకరాయి తగిలిందంట సీఎంకి, దాని మీద 307 కేసు. పక్కన ఉన్నటువంటి వ్యక్తి వెల్లంపల్లి సీనుకి కాలు మీద రాయి పెడితే కంటికి పెద్ద కట్టు కట్టాడు. కాలుకి కన్నుకి సంబంధం ఏంటో మరి వైసీపీ మేధావులు చెప్పాలి. దానికి మళ్ళీ పెద్ద టీము
సజ్జల రామకృష్ణారెడ్డి బుట్టడు పళ్ళు తీసుకెళ్ళి మీడియా ముందు సానుభూతి. నేను అడుగుతా ఉన్నా, కాలు మీద జగన్మోహన్ రెడ్డికి తరిగిన రాయి నీ కాలు మీద పడితే కంటికి గాయం ఎలా అయింది? వెల్లంపల్లి ఎంత పెద్ద ప్లాస్టర్ కట్టాడు, మీడియాలో కూడా వచ్చినాయి. కన్నుకి గాయం అయిందంటే మా కార్పొరేటర్గా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నుపాటి గాంధీకి గాయమైతే మొత్తం ఒళ్ళంతా రక్తం వచ్చి కన్నే పోతే దాంట్లో కూడా 307 కేసు కట్ల, 324 ఏదో పిచ్చి కేసులు కట్టారు. అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమో కళ్ళు కాదు, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు గారి మీద దాడి చేస్తే దాడి కాదు, వైసీపీ ఆర్గనైజ్డ్ క్రైమ్లో కూడా ఆర్గనైజ్డ్ దాడిలో కూడా ఇవాళ 307 కేసులు పెట్టి దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతాము. మొత్తం నిగ్గు తేలాలి, నిజాలు నిగ్గు తేలాలి. వైసీపీ అంటున్నట్టు, పోలీస్ అంటున్నట్టు అంత పెద్ద వ్యక్తి మీద దాడి జరిగితే ఎందుకు నిందితుల్ని ఇవాళకి పట్టుకోలేకపోయారు? సీతారామాంజనేయులకి తెలిసి ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి సీతారామాంజనేయులు ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరిగినాయి. సీతారామాంజనేయులు కాల్ డేటాని, వెల్లంపల్లి కాల్ డేటాని, కేసినేని నాని కాల్ డేటాని మొత్తం బయటికి తీస్తే మొత్తం బయటకు వస్తుంది వ్యవహారం మొత్తం. మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ కానీ సరైన విచారణ కానీ మీరు చేయకపోతే నెల రోజుల తర్వాత వచ్చే మా ప్రభుత్వమే దీని మీద విచారణ చేయిస్తాం, నిజాలు నిగ్గు తేలుస్తాం, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. రేపు మా ప్రభుత్వం వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా ఇలాంటి ఆర్గనైజ్డ్ సానుభూతి కోసం చేసే